ప్రేమ పెట్టే పరీక్ష. ఒక ఊరిలో రాజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు నిత్యము దేవునికి బహు దగ్గరగా జీవిస్తూ ఉండేవాడు. అతడు ఏది చేయాలి అన్నా దేవుని సహాయం తీసుకుంటూ ఉండేవాడు. అతనికి పెళ్లి వయసు రానే వచ్చింది. అదే ఊరిలో 3 అమ్మాయిలు కూడా ఉన్నారు. వారి పేర్లు రోజా, రాణి, రూతు. ఈ 3 చాలా చక్కగా, అందంగా ఉంటారు. ఈ 3 కూడా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటారు. కానీ ఈ 3కి రాజు అంటే చాలా ఇష్టం. ఈ 3 అతన్ని ప్రేమిస్తున్నారు. రాజు అనుకున్నాడు, ఈ 3 నన్ను చాలా ఇష్టపడుతున్నారు. వీరిలో ఒకరిని నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ పైకి ఈ 3 భక్తులే, కానీ మంచి ఆత్మీయత ఎవరిలో ఉన్నదో తెలియదు. అప్పుడు దేవునికి భారంగా ప్రార్థించాడు. నాకు కాబోయే భాగస్వామిని నీవే నిర్ణయించు తండ్రి అని. ఒకరోజు సడన్గా రాజు బైక్ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. ఈ విషయం తెలిసి రోజా పరుగున హాస్పిటల్కి వచ్చింది. తీరా చూస్తే అతనికి కళ్ళకు కట్లు కట్టి ఉంది. ఏమైంది రాజు, ఎలా జరిగింది అని అడుగుతూ ఉండగానే నా 2 కళ్ళు పోయినావి అన్నాడు. అంతే. ఆ మాట వినగానే మెల్లగా అక్కడి నుండి జారుకోవడం మొదలుపెట్టింది. కళ్ళు లేని వాడిని నేను పెళ్లి చేసుకొని సుఖపడగలనా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తరువాత రాణి కూడా వచ్చి అలానే చేసింది. అతను చాలా కృంగిపోతూ అనుకున్నాడు, ఒకప్పుడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నారు, కానీ ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అనుకునే లోపే రూతు వచ్చింది. ఏమైంది రాజు, ఎలా జరిగింది, నీ కళ్ళు పోవడం ఏమిటి అని అతని చేతులు పట్టుకొని బోరున ఏడుస్తూ ఒక మాట అంది. నీ కళ్ళు లేకపోతేనేమి, నా కళ్ళు ఉన్నవి కదా అని చెప్పి చాలా ధైర్యాన్నిచ్చింది. అప్పుడు అతను మెల్లిగా తన కళ్ళకు ఉన్న కట్లను ఊడదీసి అంటున్నాడు, నా కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారం నేనే ఈ 3 ప్రేమకు పరీక్ష పెట్టాను. మీ 3లో నీదే నిజమైన ప్రేమ. నిన్నే నా భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అన్నాడు.